మీరు భారతదేశంలోనే ఉన్నారు కదా, ముస్లిం సోదరులారా, మీరు భారతదేశంలో ఉన్నారా, బంగ్లాదేశ్ పాకిస్తాన్లో ఉన్నారా, లేకుంటే గల్ఫ్లో ఉన్నారా? ఈ భరతమాత కింద అందరూ ఉన్నారు కదా, ఇక్కడ ఫోటో చూస్తున్నాం కదా, దీంట్లో ముస్లింలు కూడా ఉన్నారు కదా, ముస్లిం సోదరులు ఉన్నారు కదా. ఇగో అంటే ఈ భారతమాత బిడ్డలే కదా మీరు. ఎందుకు అభ్యంతరం మీకు వందే మాతరం ఆలపించడానికి? కాదు అన్నని చెప్పండి ధైర్యంగా, మేము భారతీయులం కాదని చెప్పండి. హిందువులేని అనకండి, ఎవరి మతం వాళ్ళదే. మేము భారతీయులం కాదని చెప్పండి ధైర్యంగా. అప్పుడు ఎక్కడికి వెళ్ళాలి మీరు? మీ రాజ్యాలు ఉన్నాయి కదా, మీ దేశాలు, అక్కడికి వెళ్ళాలి. లేదు మేము భారతీయులమే, ఈ గడ్డపైనే పుట్టాము అని అంటే వందే మాతరం తప్పకుండా ఆలపించాలి. మీ పిల్లలకు కూడా నేర్పియండి వందే మాతరం గీతాన్ని. దీనికి అభ్యంతరం చెప్పడం ఏంటండి? ఆ సెన్సార్ చేసినవి ముద్దున్నాయా? బంకిం చంద్ర చటర్జీ గారు రాసినటువంటి వందే మాతరం పూర్తి నిడివి ఎవరికి అవసరం లేదా? ఈ దేశానికి భవిష్యత్ పిల్లలకు తెలియద్దా? ఈ అభ్యంతరాలను ఎవరు పట్టించుకోరండి. ఖచ్చితంగా వందే మాతరం అందరూ ఆలపించాల్సిందే. ఉర్దూ స్కూళ్ళల్లో కూడా తప్పకుండా పిల్లలకు నేర్పియండి, పేరులో తప్పకుండా ఆలపించాలి ఇది.